నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీ సూర్యనారాయణమూర్తి వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. సూర్య జయంతిని పురస్కరించుకొని స్వామివారికి విశేష క్షీరాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఆదిత్యుడి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ప్రత్యక్ష దైవాన్ని తనివి తీరా దర్శించి తరించారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కలకలలాడాయి. అర్ధరాత్రి 12:30 గంటలకు దేవస్థానంలో ఆరంభమైన మహాక్షీరాభిషేక సేవ నయనానందకరంగా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రథసప్తమి వేళ సప్తవాహన సప్తగిరీసుడిగా తిరుమల వెంకన్న దర్శనమిచ్చాడు. శ్రీవారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. సూర్య జయంతిని పురస్కరించుకొని స్వామివారు 7 ప్రధాన వాహనాలపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రికి చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగిశాయి. తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలలో భాగంగా ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులను ఆనంద పరవశులం చేశారు. మలయప్ప స్వామివారిని సూర్య కిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు స్వామి. అర్త బ్రహ్మోత్సవ శుభవేళ శ్రీనివాసుడు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించిన స్వామివారిని భక్తులు దర్శించారు. కోలాటాలు బృందగానాల నడుమ ఠీవీగా కనిపించారు. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై ఉదయం 11 గంటలకు స్వామివారు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై కొలువు తీరిన స్వామివారికి ఆలయ అర్చకులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీవారి రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని మధ్యాహ్నం 1 గంటకు మలయప్ప స్వామివారు హనుమంత వాహనంపై కనువిందు చేశారు. తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారికి మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నాన మహోత్సవం జరిగింది. శ్రీవారి పుష్కరిణి జలాల్లో స్నపన మహోత్సవం ఘనంగా పూర్తయింది. సర్వ పాపాలను హరించే చక్రస్నానాన్ని వీక్షించిన భక్తులు పునీతులయ్యారు. సప్తగిరులపై సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై మలయప్ప దర్శన భాగ్యం లభించింది. ఛత్రపై వాహనంపై సాక్షాత్కరించిన కల్పవృక్ష వాహనంపై 7 కొండల వాడిని వీక్షించి తరించారు భక్తులు. దేవదేవుని వేడుక అర్త బ్రహ్మోత్సవంలో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీవారి అనుగ్రహం ప్రాప్తించింది. సమస్త భూమండలానికి రాజాదిరాజుగా శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై సాక్షాత్కరించారు. ఉదయం నుంచి వరుసగా 6 వాహనాలపై అనుగ్రహించిన స్వామివారు చివరిగా చంద్రవాహనంపై ఆరోగ్య ప్రదాతగా దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారిని దర్శించి పులకించారు భక్తులు. శ్రీనివాసుడి దేవేరి తిరుచానూరు పద్మావతి అమ్మవారి సన్నిధిలో సైతం రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఉదయం సూర్యనారాయణ స్వామి సూర్యప్రభ వాహనంపై విహరించారు. అనంతరం పద్మావతి అమ్మవారు హంస, హనుమంత, చిన్నశేష, గరుడ, చంద్రప్రభ వాహనాలపై విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
దేవుని గడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి రథోత్సవం ఘనంగా జరిగింది. రథంపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేతుడైన దేవదేవుణ్ణి భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు మంగళహారతులు సమర్పించారు. దేవుని గడప క్షేత్రం గోవిందనామస్మరణతో మారుమోగింది. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారి తిరువీధి సేవను వేడుకగా నిర్వహించారు. తొలుత అర్చకులు స్వామివారి ఉత్సవ మూర్తులను సూర్యప్రభ వాహనంపై ఉంచి పుష్పాలతో అలంకరించారు. అనంతరం హారతులు సమర్పించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం శ్రీ స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. సింహాచలంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అప్పన్న స్వామి ఉత్సవమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సూర్య భగవానుని రూపంలో అలంకరించారు. 16వ శతాబ్దానికి చెందిన పురాతన శిలారథంపై ఊరేగించారు. రథంపైనే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు నిత్య కళ్యాణం నిర్వహించారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీ రామస్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా పందిరాట మహోత్సవం నిర్వహించారు. ప్రాతకాలార్చన, బాలభోగం అనంతరం విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహవచన పూజలు చేశారు. నెల్లూరు జిల్లా తల్పగిరిలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని అభిషేకించారు. స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైల మల్లన్న ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో అర్చకులు సూర్యారాధన చేశారు. కలశ స్థాపన, మహాగణపతి పూజ అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యయంత్ర పూజ, వేదపారాయణం చేశారు. మంగళగిరిలోని శ్రీ పానకాల స్వామివారి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశేష పూజల అనంతరం స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కదిరిలో రథసప్తమి వేళ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు సూర్యనారాయణుడి అవతారంలో సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారికి అర్చకులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్య భగవానుడికి అర్చక స్వామి శంకరయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు సూర్య నమస్కారాలు చేశారు. నంద్యాల జిల్లా అవుకు మండలంలోని శివవరంలో పురాతన సూర్య భగవానుడి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆదిత్య హృదయ పారాయణం, సామూహిక భగవద్గీత పారాయణం, భజనలు నిర్వహించారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీ వ్యూహలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. అనంతరం నిర్వహించిన నగరోత్సవం నేత్రపర్వమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజు లంకలోని సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు. రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. విశేష పూజల అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. కేరళ డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని వార్షిక కళ్యాణ మండపంలో సూర్య భగవానునికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలి రావడంతో స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాళేశ్వరంలో రథసప్తమి వేడుకలు వైభవోపేతమయ్యాయి. సూర్యనారాయణ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ సూర్య మందిరంలో పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జగిత్యాల జిల్లా కోర్ట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. అర్చకులు స్వామివారికి ఫల పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. బాపట్ల జిల్లా చీరాల మహాత్మా గాంధీ హౌసింగ్ కాలనీలోని శ్రీరామ మందిరంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ నృత్యాలు, కోలాటాల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వెలుగుల రేడుని ఊరేగించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తీతీదే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీ పతంజలి యోగా శిక్షణా సమితి సభ్యులు 108 సూర్య నమస్కారాలు చేశారు. ఆలయంలో గణపతి, నవగ్రహ, మృత్యుంజయ, ఆదిత్య హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. హైదరాబాద్లో చిన్మయ మిషన్ అమృత మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్మయ మిషన్ అధ్యక్షులు శ్రీ స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో 1,00,000 గళ సమిష్టి భగవద్గీత పారాయణం నిర్వహించారు. గీతలోని 15వ అధ్యాయాన్ని సమిష్టిగా పఠించారు. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గీతా జ్ఞాన యజ్ఞాలు కొనసాగుతున్నాయి. ఈ 75వ సంవత్సరాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీని వెనకాల చాలా ముఖ్యమైనటువంటి ఒక కారణం ఉంది. పూజ్య స్వామీజీ వారు, స్వామి చిన్మయానంద వారు గురుదేవులు అంటాము.
పూణేలో చిన్మయ మూవ్మెంట్ అనేటువంటిది మొదలు పెట్టడం అనేది, దానికి దోహదం చేసినటువంటిది హైదరాబాద్ నుంచి మొదలైంది. పూజ్య గురుదేవుల యొక్క జీవితాన్ని 93లో మహాసమాధి పొందారు. ఆ మహాసమాధి పొందే మునుపు భారతదేశంలో చిట్ట చివరి జ్ఞాన యజ్ఞం కూడా ఇదే హైదరాబాద్ నగరంలో జరిగింది. ఆ భాగ్యము మనందరికీ లభించింది కాబట్టి దీని భాగ్యనగరం ఇంకోసారి అనుకోవచ్చు. మనం యావత్ జీవిత కాలము పూజ్య గురుదేవులు పిల్లలు, యువకులు వీళ్ళిద్దరూ గనక బాగుంటే వచ్చేటువంటి భావితరము సవ్యంగా, దివ్యంగా, అద్భుతమైనటువంటి సమాజంగా తయారు చేయొచ్చు. అందుకే ఇవాళ ప్రత్యేకంగా దాదాపు 550 స్కూళ్లను కలవడము, వాళ్ళ నుండి కనీసము ఒక 12,000 మంది పిల్లలు రావడము, ఆ బృహత్ పథకాన్ని ఇక్కడ చేయగొనడం దేనికంటే ఈ 75 సంవత్సరాలు దానికి సెలబ్రేషన్ ఒక గొప్ప పునాది అవుతుంది. అటువంటి అవకాశం ఇచ్చిన మన పూజ్యస్వామి స్వరూపానంద గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.